నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన బంగారు కెరటాలు అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల రచనాకాలం 1960వ దశకంలో అనుకుంటాను, నాకు సరిగ్గా తెలియదు. ఇప్పుడైతే మొదటి భాగం మొదలు పెట్టేస్తున్నానండి. వసంత ఋతువు వచ్చేసిందని ఎవరు చెప్పారో? పరుగెట్టే చిరుగాలులు కొమ్మల చివర చెవుల్లో గుసగుసలు పలికి పారిపోయాయేమో. నిలువెల్లా పులకించి తెల్లని పూతతో తన కొమ్మలు రెమ్మలు అన్నీ అలంకరించేసుకుంది గున్నమావిడి. ఆకుపచ్చని లేతాకులతో పాటు ఎర్రెర్రని చివుళ్లను కూడా ఒంటి నిండా కప్పుకొని సిగ్గుల మొగ్గలా నిల్చుంది. అదే సందని ఓ కొంటె కోయిల కొమ్మలి సందుకు చేరి కూ కూ అంటూ కవ్వించసాగింది. చుట్టూ ఉన్న వేప చెట్లు, కొంచెం కిందుగా పందిళ్ల మీద పరుచుకున్న మల్లె తీగలు, తెల్లని నవ్వు పువ్వుల్ని పరుస్తూ ఉంటే పక్కనే ఉన్న పనస చెట్టు గాలికి ఊగుతున్న తన ఆకుల గలగలతో మధ్యలో వేస్తోంది. విరబూసిన పువ్వుల చుట్టూ తుమ్మెదల ఝంకారాలు, పువ్వుల పొట్టల్లోకి తమ పొడుగాటి ముక్కులు జొనిపి తేనె పీలుస్తూ తేనె పెట్టెలు పాడే సన్నాయి పాటలు. రాజశేఖరం గారి పండ్ల తోట, పూల పెరడు అంతా రంగురంగుల అందాలతో, మధురమైన శబ్దాలతో వసంత లక్ష్మి కళ్యాణ వేదికలా కళకళలాడిపోతుంది. అది రాజశేఖరం గారి భవంతి వెనకాల వెలుగు జిమ్ముతున్న విశాలమైన పెరడేమో. ఆ పెరట్లో మెరుపుతీగలా కదులుతున్న కృష్ణవేణి తన అందాల రాజ్యాన్ని ఓ మారు కనువిందుగా చూసుకోవడానికి వచ్చిన యువరాణిలా ఉంది. చెవులకు చెంపస్వరాలు, మెడలో కెంపులతో పొదిగిన జిగిని గొలుసు, దానికి తోడు కంటే కాసుల పేరు, నడుముకి వడ్డాణం, కణువు అంచు పట్టు పరికిణి, పట్టు జాకెట్టు, కాళ్ళకి మువ్వల పట్టాలు, మువ్వలు చిరు సవ్వడి చేస్తూ ఉంటే చేతిలో ఉన్న వెండి పువ్వుల సజ్జను వయ్యారంగా ఊపుకుంటూ ప్రతి చెట్టును పలకరిస్తూ అందంగా విచ్చుకున్న ప్రతి పువ్వును కోసుకుంటూ ఆ పూలవనంలో తిరుగుతూ ఉంటే ఆ వనదేవత 10-12 బాలకుమార్తె రూపంలో వచ్చి ఆ పూల మొక్కల మధ్య విహరిస్తోందా అనిపిస్తుంది కృష్ణవేణిని చూస్తూ ఉంటే. కృష్ణాష్టమి నాడు పుట్టిందేమో. మొన్న శ్రావణ మాసానికి 11 ఏళ్ళు పూర్తయి 12వ ఏట ప్రవేశించింది. కానీ ఆరోగ్యంగా జీవకళతో ఉట్టిపడుతూ పొడుగ్గా బొద్దుగా ఉండటంతో చూసేవాళ్ళకి పచ్చని విశాలమైన ముఖం, గులాబీ రంగు చెక్కిళ్ళు, చంపకు చారటేసి కళ్ళు, బారెడు వాలు జడ, నిమ్మగుత్తి, కుడి చేతి వేలుకు ఉంగరం, 2 చేతులకి 4 జతల బంగారపు గాజులు. వీటితో ఇటు పల్లెటూరు సాంప్రదాయపు సౌందర్యాన్ని, అటు పట్నవాసపు నాజుకు నాగరికతని కలుపుకుని ముస్తాబైన ముద్దబందారంలా ఉంది కృష్ణవేణి. వెండి పూల సజ్జ నిండిపోయింది. తోటలో గంతులేస్తూ తిరగటం వలన శరీరం సోలిపోయింది. నుదుటిన పట్టిన చిరుచెమటను కొనగూటితో తుడుచుకుని ఒక చేత్తో పూల సజ్జ, మరొక చేత్తో పరికిణి కుచ్చిళ్ళు పట్టుకుని వెనక పెరటి తోట దాడి గేదెల సావిట్లోకి వచ్చింది. అక్కడ 2 పాలేర్లు గాదెల్లో ధాన్యం గంపలతో తోడి గచ్చు నేల మీద పోస్తున్నారు. కూలికి వచ్చిన ఆడవాళ్లలో 3 ఆ ధాన్యాన్ని చేటలతోనూ జల్లెళ్లతోనూ దంపుడు గుంటల దగ్గరకు చేరుస్తున్నారు. ఓ అమ్మాయి అయితే పాత గుడ్డతో బియ్యం రోకళ్ల ఇనపటాన్నులు తుడుస్తూ మధ్య మధ్య పాలేర్ల కొంట చూపులు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే పైటను గుండెల మీదకు మరింతగా లాక్కుని కప్పుకుంటూ ఇబ్బంది పడుతోంది. ఓ పిల్లల తల్లి చంటాడికి పాలిచ్చి చెట్టు కొమ్మకు దూపిన గుడ్డ ఉయ్యాల్లో పడుకోబెట్టి ధాన్యం దంచడానికి సిద్ధమవుతోంది. గేదెల సావిడికి పక్కగా ఉన్న పంచల్లో ఒక ఆమె కందులు తిరగట్లో విసురుతోంది. ఒక ఆమె విసిరిన పెసరపప్పు చేటల్లో చెరుగుతోంది. వీళ్ళంతా తమ ఇలాకాలో పనులు చేస్తూ పొట్ట పోషించుకుంటున్న పేదవాళ్ళు ఎన్ని తరాల నుంచో. వీళ్ళు లేకపోతే ఈ పనులన్నీ తాము చేసుకోలేరు. తాము లేకపోతే వీళ్ళకి పనులుండవు, పూట గడవదు. పేదవాళ్ల కష్టం మీద శ్రీమంతులు, శ్రీమంతుల సుఖం మీద పేదవాళ్ళు బతుకుతున్నారు. ధనికులు, దరిద్రులు, ఎన్ని మార్పులు వచ్చినా సమాజంలో ఈ 2 వర్గాలు ఉండక తప్పదు. వీళ్లను చూసి వాళ్ళు అసహించుకొని, వాళ్ళను చూసి వీళ్ళు అసూయపడి బతుకు వెళ్ళమార్చుకోవడం కంటే డబ్బున్న వాళ్ళు పేదవాళ్లను తమ బిడ్డలుగా చూసుకుంటూ వాళ్ళు వీళ్ల పట్ల విశ్వాసంగా ఉంటూ ఇద్దరూ కలిసి సామరస్యంగా జీవిస్తే అందరి బతుకులు ఎంత మధురంగా హాయిగా సాగిపోతాయి. కొన్ని వందల ఏళ్ల నుంచి అలాగే ఉంది. కానీ ఈ మధ్యనే కొన్ని పొరపచ్చాలు బయలుదేరుతున్నాయి అంటూ బాబాయ్ గారు
ఈ మధ్య అప్పుడప్పుడు నిట్టూరుస్తూ బాధపడుతున్నాడు. అసలు ఎందుకొస్తాయో ఈ భేదాలు మరి. 12 ఏళ్ల కృష్ణవేణి పసి మనసు ఆ పైన ఆలోచించలేకపోయింది. 5 నిమిషాల క్రితమే చిలక కొరికిన 2 జామ పళ్ళు చెట్టు మొదట్లో కనిపిస్తే వాటిని పూల సజ్జలో వేసుకొస్తుందేమో. ధాన్యం దంపే అమ్మాయి 4 ఏళ్ల కొడుకు ఏడుస్తూ ఉంటే ఓ పండు వాడి చేతిలో పెట్టి వాడి ఏడుపు మాన్పించింది కృష్ణవేణి. వాడి చేతిలోని పండు చూసి గోడవారన లక్క పిడతలో తడిమట్టి నొక్కి మట్టిలింగాన్ని నేల మీద పేరుస్తూ ఆడుకుంటున్న 6 ఏళ్ల అమ్మాయి పరుగు పరుగున వచ్చి కృష్ణవేణి దగ్గరగా నిలబడింది. ఆ పసిదాని కళ్ళు సజ్జలో మిగిలి ఉన్న 2వ పండు వైపు ఆశగా చూస్తున్నాయి. చిరుగుల పరికిణి, చింపిరి జుట్టు. కృష్ణవేణికి జాలేసింది. జామ పండు కావాలా? నవ్వుతూ అడిగింది. చిన్నపిల్లకు ఒక పక్క సిగ్గు, మరొక పక్క భయమును. 2 చేతులతో ముఖం దాచుకుని ఊ అంటూ తాలూపింది. ఇస్తా కానీ ముందు వెళ్ళి ఆ మట్టి చేతులు కడుక్కురా. ఆ పిల్ల తూనీగలా పరిగెట్టింది. మట్టి వరల పక్కనున్న రాతి తొట్టె నీళ్లతో చేతులు కడుక్కుని పరికిణితో తుడుచుకుంటూ వచ్చింది. ఎర్రగా మగ్గిన పండు దోసిట్లో పడేటప్పటికి ఆ పిల్ల కళ్ళు సంతోషంతో తెల్లగా మెరిసిపోయాయి. ఆ కళ్ళ వెలుగు చూసేసరికి కృష్ణవేణి కళ్ళు కూడా జిగేల్మన్నాయి. 2 పళ్ళు ఆళ్ళకే ఇచ్చేస్తే మరి మీకో అంది ఓ ధాన్యం దంపే అమ్మాయి. మరేం పర్వాలేదు అన్నట్లు నవ్వి పువ్వుల సజ్జను మరొక చేతిలోకి మార్చుకుని ముందుకు వెళ్ళిపోయింది కృష్ణవేణి. పడమటింటి పంచవైపు వెళుతున్న కృష్ణవేణికి వెనక్గా చేతిలో ఉన్న ధాన్యం రోకళ్ళ మీద గడ్డాలను ఆనించి తెల్లబోయారు. అందులో ఒక ఆమె, అమ్మాయి గారిది ఎలాగైనా దొడ్డ మనసు అంది కళ్ళు అంతలేసి చేసి చూస్తూ. ఇంకోలో ఎలా ఉంటుందా అమ్మ? పెద్దయ్య పెద్దమ్మ గారుల మనసులు మల్లె తోట. ఆ తోటలో మల్లెపువ్వు పూయక ఉల్లిపువ్వు పూస్తుందేమిటి అంది మరొక ఆమె. అంతేలే అంతే, ఇంక లేగండి. పెద్దమ్మ గారు చూశారంటే ఒడ్లు దంపకుండా అలా నిలబడిపోయారేంటని కేకలేస్తారు అంది ఇంకొక ఆమె. కాసేపటికి గేదెల చావిట్లో పెద్దగా రోకళ్ళ చప్పుళ్ళు, సన్నగా దంపుళ్ల పాట వినిపించసాగాయి. కృష్ణవేణి గాదెల చావిడి దాటి పడమటింటికి చేరుకునేసరికి పంచలో తండ్రి రాజశేఖరం అటు ఇటు పాచాలు చేస్తున్నాడు. పంచే జొబ్బ, పై మీద తువ్వాలు, ఇంకా స్నానం చేసినట్లు లేదు. తల్లి మాణిక్యమ్మ మాత్రం స్నానం చేసి జుట్టును టవల్తో పిడపగా చుట్టుకుని పట్టుచీర పట్టు రవికితో మడికట్టుకుని కూరలు తరుగుతూ కత్తిపెట్ట దగ్గర కూర్చుంది. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే, కానీ తొందరపడాలి మనం. ప్రభుత్వం ఏదో పెళ్ళిళ్ళ చట్టం తేగబోతోందిట. ఆ చట్టం వస్తే 2-3 ఏళ్ల దాకా పిల్లకు పెళ్లి చేయలేము. ఈలోగా వ్యక్తురాలైతే అప్రతిష్ట, నలుగురిలోనూ తలెత్తుకు తిరగద్దు. అంతదాకా ఎందుకు రాణిస్తానే వెర్రిదానా? పిఠాపురం రాజావారి ఠాణేదారు లేడు గోపాలపురంలో అన్నాడు రాజశేఖరం. ఎవరు? అంకరాజు గారా? ఆయనే. 100 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి, 7 కొడుకులు. 4 కొడుకులకు పెళ్ళయింది. 5వ అతను బలరామ్మూర్తి అని ఉన్నాడు. 20కి అటో ఇటో ఉంటాయి. అయితే ఇహనే మన కృష్ణవేణికి ఈడే అందామే. ఈడే, కానీ ఆ అబ్బాయి మెట్రికులేషన్ అయ్యి కరణీకం పరీక్షలకు కూడా కూర్చున్నాడట. ఎక్కడైనా గ్రామ కరణీకం ఖాళీ వస్తే వెళ్ళిపోతాడు. శుభం అందామే. శుభం ఏమిటే? మనకు అలాంటి అల్లుడు వస్తే ఎలా? అదేమిటండి, అటు తండ్రి ఆస్తిలో 10 ఎకరాలు వస్తుంది, ఇటు కరణీకం వల్ల 4 రాళ్ళు వస్తాయి. జీవితం హాయిగా దర్జాగా గడిచిపోతుంది. ఇంతకంటే మంచి సంబంధం తేగలవా? నేను ఆలోచించేది అది కాదే. కృష్ణవేణి మనకి ప్రథమ సంతానం. దాని తర్వాత పుట్టిన శాస్త్రులు, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, వీళ్ళంతా నత్తా నావాను. వీళ్ళంతా ఇంకా 15-20 ఏళ్ళు పోతే కానీ చేతికి అందిరారు. నేను 50వ పడిలో పడుతున్నాను. ఇంకొక 10 ఏళ్లలో ఓపిక తగ్గుతుంది. ఆ 25 ఎకరాల కొబ్బరి తోట, ఈ 20 ఎకరాల మహగాణి, ఈ తోటలు, దొడ్లు, ఈ ఆస్తి అంతా నిర్వహించుకురావటానికి నాకు ఒక తోడు ఉండద్దు అన్నాడు ఆయన. అందుకని ఏం చేస్తారు? ఆహా, ఇల్లరికి వచ్చి ఇవన్నీ చూసుకునే కుర్రాడైతే నాకు కొంచెం చెయ్యి సాయంగా ఉంటాడు. మన కన్న తల్లి కంటికి కనిపిస్తూ ఉంటుంది చెప్పాడాయన. చాలండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఈడు జోడు చూసి పెళ్లి చేయాలి కానీ ఆస్తి అజమాయిషీ కోసం అమ్మాయిని ఇంట్లో అట్టే పెట్టుకోవటం కోసమటండి పెళ్లి చేయటం. ఈడు జోడు చూడాలే, కానీ చదువు వచ్చిన కుర్రాడైతే ఉద్యోగం అంటూ వెళ్ళిపోతాడు. హాయిగా మా ఇంట్లో ఉండునాయన, ఈ వ్యవసాయం చూసుకో అంటే వినడు అన్నాడాయన. అలాగని అక్షరం ముక్క రాని వాడికిచ్చి చేస్తారా? వీల్లేదు. నా బంగారు తల్లిని చదువుకున్న వాడికి ఇవ్వాల్సిందే.
నువ్వు మొండి పట్టు పట్టకు. ఇప్పుడు నాకు చదువు రాదు, నిశాని దారునే. ఏం వచ్చిందిట లోటు? అది అలా చెప్పండి. మీకు చదువు రాదు గనక చదువుకున్న అల్లుడు వస్తే మీకు తాళవంపులు వస్తుందని ఇంకో నిశాని దారుణ్ణి అల్లుడిగా తీసుకురావాలని చూస్తున్నారు, అంతేనా? అబ్బే అది కాదే. ఆ గోపాలపురం ఠాణేదారు గారు అబ్బాయి చదువుకున్నవాడే. ఇల్లరికి వస్తానంటే మన కన్న తల్లిని అతనికి ఇవ్వటానికి అభ్యంతరం లేదు అన్నాడు రాజశేఖరం. ఆస్తి, అంతస్తు, హోదా వీటన్నింటిలోనూ మనతో సరిగా తూగేవాళ్ళు, 10 మంది ఉన్నవాళ్ళు, సాంప్రదాయమైన కుటుంబం, పంచమో దేశమో మంచి రోజు చూసి వెళ్ళి అడగండి. కుదిరితే పాల్గొనలోనో చైత్రంలోనో పెళ్లి చేసేద్దాం. మరి వాళ్ళు ఇల్లరికానికి ఒప్పుకుంటారో లేదో అదొక్కటే ఆలోచిస్తున్నాను. చూడండి, రెండూ కలిసి వస్తే మంచిదే, కానీ ఇల్లరికం కారణంగా మంచి సంబంధం పోనీకండి. మాణిక్యాంబ ఇలా భర్తను హెచ్చరిస్తున్న సమయంలో కృష్ణవేణి పూల సజ్జతో అక్కడికి వచ్చింది. మంచి సంబంధం, చదువు, ఇల్లరికం అనే 4-5 మాటలు చెవిన పడ్డాయి. అమ్మ నాన్న తన పెళ్లి సంగతే మాట్లాడుకుంటున్నారని అర్థమైంది. మనసులో ఇది అని చెప్పలేని ఒక మధురోహ, సంతోషంతో కూడిన ఒక సంచలనం, హాయి, ఆనందం, పులకింత. తొట్రుపాటుతో కాళ్ళు తడబడ్డాయి, గొంతు బొగ్గురిపోయింది. అమ్మా, పువ్వులు దేవుడి గదిలో పెట్టనా అంది. తెచ్చావా? మందిరం దగ్గర పెట్టు. గాంగాళంలో వేడి నీళ్ళు పాటికి చల్లారిపోయి ఉంటాయి. మీరు వెళ్ళి స్నానం చెయ్యండి. అమ్మాయి, ఈలోగా నువ్వు ఆ పువ్వులు దేవుడి గదిలో పెట్టి గది సిద్ధం చెయ్యమ్మా. మందిరం ముందు తడిగుడ్డతో తుడిచి ముగ్గు పెట్టు. మీ బాబాయ్ గారు కూర్చునే పీట, అరివేణం, పంచపాత్ర, ఉద్ధరణి కడిగి అక్కడ పెట్టు. మడి నీళ్లు నేను తీసుకొచ్చి పోస్తానులే. మీరు అలా నుంచుండిపోయారు ఏమిటండి? మీరు వెళ్ళి స్నానం చేసిరండి. ఏమిటో ఇవాళ కబుర్లతో ఆలస్యం అయిపోయింది అంటూ సగం సగం తరిగిన కూరలు, కత్తిపీట ఓ పక్కకి తోసేసి కాళ్ళు చేతులు మూలకు దొక్కుకుపోయింది మాణిక్యాంబ. ఎందుకు ఆ కంగారు? ఇప్పుడేమంత ఆలస్యమైందని? కన్నతల్లి పూజ కోసం అన్నీ మీ అమ్మ అమరుస్తుంది, కానీ నువ్వు వెళ్ళి ఆడుకోవాలంటే ఆడుకో అంటూ రాజశేఖరం భుజం మీదున్న తువ్వాలని గాలిలో దులిపి తిరిగి భుజం మీద వేసుకుని స్నానానికి నూతివైపు రాజసంగా కదిలాడు. కృష్ణవేణికి ఆ రోజుకు ఎందుకో వీధి చావిట్లోకి వెళ్ళి స్నేహితురాళ్లతో చింతగింజలు, గచ్చకాయలు ఆడాలని లేదు. అందుకే అరుగు మీద వేచి చూస్తున్న స్నేహితురాళ్లను పంపించేసి తల్లి చెప్పిన ప్రకారం దేవుడి గది సర్దేసి తను వెళ్ళి పడక గదిలో పూసల పట్టుమంచం మీద పడుకుంది. మనసులో ఏవేవో ఆలోచనలు. అమ్మా నాన్న తనకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. పెళ్ళి అంటే తనకింతవరకు తెలియని ఒక కొత్త పురుషుడితో కలిసి జీవించటం, అది కూడా తెలియని కొత్త చోట్లో, అత్తవారింట్లో. ఎలాగో ఏమో. మరైతే మనసులో దిగులు, భయం ఉండాలే, కానీ అదేం లేదు. పైగా తెలియని ఏదో ఉత్సాహం, సంతోషం. ఓ పురుషుడితో కలిసి జీవితం పంచుకోబోతున్నానన్నా కొత్త వాళ్ళని చూస్తే తగని సిగ్గు, భయమోను తనకి. అలాంటిది ఆ వ్యక్తితో. ఆలోచన అంతటితో చటుక్కున ఆగిపోయింది. ఎవరా వ్యక్తి? తన మనసే తనను ఎగతాళిగా అడిగింది. చెప్పు అంటూ మళ్ళీ మళ్ళీ కవ్వించింది. తను తెగ సిగ్గుపడిపోతూ అతనే ఆ గోపాలపురం ఠాణేదారు గారి అబ్బాయి అని జవాబు చెప్పింది. పేరు అంది మనసు కొంటెగా. చీపో. ముఖాన్ని తలగడలో దాచుకుని మురిసిపోయింది. అప్పుడే యవ్వనం తాలూకు అలజడులు స్పష్టంగా తెలిసొస్తున్న 12 ఏళ్ల కృష్ణవేణి. బాబాయ్ గారి పూజ అయిపోయి హారతిస్తున్నట్లున్నారు. చిరుగంట వినిపిస్తోంది దేవుడి గదిలో నుండి. హారతి కళ్ళకు అద్దుకోవటానికి ఇటు నుంచి కృష్ణవేణి వెళితే అటు నుండి మాణిక్యాంబ వచ్చింది. కర్పూర హారతి వెలుగు కృష్ణవేణి కళ్ళల్లో జిగేలుమని మెరిసింది. అందాల బొమ్మ తన కూతుర్ని ఆప్యాయంగా కళ్ళారా చూసి, కన్నతల్లి, ఇవాళ గోపాలపురం వెళ్తున్నానమ్మా, నీకోసమే అన్నాడు రాజశేఖరం. భర్తని కళ్ళతోనే వారించి, దానికి చెప్పడం ఎందుకు? అదేం చెప్తుంది, దానికేం తెలుసు అంది మాణిక్యాంబ. కృష్ణవేణి మనసులో నవ్వుకుంది. తనకంతా తెలుసు. ప్రొద్దుట అమ్మ, బాబాయ్య గారు మాట్లాడుకుంటున్న మాటలు తను వినలేదా ఏమిటి? అయినా ఏమీ తెలియనట్లు తల ఉంచుకొని పడగదిలోకి వెళ్ళిపోయింది. పెద్ద తమ్ముళ్ళిద్దరూ చల్లన్నాలు తిని వీధిలోకి వెళ్ళి ఆడుకుంటున్నారు. చిన్న తమ్ముడిని, చెల్లాయిని పాలేరు అరుగు మీద ఆడిస్తున్నాడు. పడమటింట్లో అమ్మ వడ్డిస్తూ ఉంటే బాబాయ్ గారు భోజనం చేస్తున్నట్లున్నారు. వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరెవరికి రాసి పెట్టిందో ఘటన. నిజమే, కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా
అంటోంది మాణిక్యాంబ. అందుకే కదా వెళ్తున్నది కష్టపడి. ఆహా, కష్టపడ్డారు మహా. పరుపు బాలిసులు వేసుకుని మువ్వల బండిలో వెళ్తారు వస్తారు. రాను పోను 12 మైళ్ళు. మహా శ్రమ పడిపోతారు. ఇక్కడ భోజనం చేసి తాంబూలం వేసుకుని బండి ఎక్కితే అక్కడ పలహారాలు తీసుకుని తిరిగి బండి మీద వస్తారు చీకటి పడకుండా. ఈ మాత్రం దానికే కష్టం కష్టం. బాబాయ్ గారు పక్కపక్క నవ్వినట్లున్నారు. అన్నట్టు అక్కడ పలహారాలు అవి పెడితే తినకండి, కతికితే అతకదు. అలాగే. మరో మాట, ఇచ్చిపుచ్చుకోవటాల దగ్గర కాస్త పట్టు విడుపు. అది నాకు చెప్పాలంటే పెద్ద పిల్ల పెళ్ళి, ఘనంగా 5 రోజులు చేద్దాం దర్జాగా. వాళ్ళు అడిగిన లాంఛనాలన్నీ జరిపిస్తానని చెప్తా, సరేనా? మీరు ఇల్లరికం దగ్గర పట్టు పట్టకండి, అసలు ఆ సంగతి ఎత్తకండి, తర్వాత చూసుకుందాం ఎలా వస్తుందో అంది. తర్వాత ఏమిటి, ముందే ఆ విషయం కారాఖండిగా తేల్చుకోవాలి. తర్వాత మీరు మాకు చెప్పారా? అబ్బే వీల్లేదంటే అన్నాడు రాజశేఖరం. అబ్బా, ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చండి. దానికోసం బంగారం లాంటి సంబంధం చేజార్చుకోవద్దు, అది నేను చెప్పేది. సరే అలాగే చేద్దాం. నువ్వు నాకు ఇక్కడ ఒక పెద్ద పెత్తందారి అయిపోయావు అన్నాడు. దీంట్లో పెత్తందారితనం ఏముంది? సలహా మాత్రమే, కాదంటారు, మొత్తం మీ ఇష్టం. అదిగో అప్పుడే కోపం వచ్చేసినట్టుంది నీకు. నువ్వు చెప్పినట్టు చేస్తానన్నానుగా, మరి వెళ్ళిరానా? శుభం. ఆయన ఠాణేదారు, మంచి వ్యవహర్త, మర్చిపోకండి అంది. నాకు ఆ మాత్రం వ్యవహార జ్ఞానం ఉందిలేవోయ్. భర్త అయిపోవటం వల్ల మరీ అలుసుగా కనిపిస్తున్నాను కానీ అన్నాడు ఆయన. అలుసేమిటి? ఈ సంసారం అనే ఇరుసుకి మన ఇద్దరం చెరో చక్రమును, 2 సమానంగా ఉంటేనే బండి నడిచేది. అలుసు లేదు, అధికము లేదు. నేను కాదంటేగా, వస్తా అంటూ ఆయన బయలుదేరాడు. అమ్మ బాబాయ్ గారి వాద ప్రతివాదాలు 2 శ్రద్ధగా వింది. తర్వాత నవ్వుకుంది. ఎంతటి ఆదర్శ దాంపత్యం, ఇలా ఉండాలి దంపతులంటే అనుకుంది కృష్ణవేణి. పుల్లేటి కుర్రు మొత్తానికి రాజశేఖరం గారిది సంపన్న కుటుంబం. 25 ఎకరాల కొబ్బరి తోట, 20 ఎకరాల మాగాణి, ఇవి కాక తోటలు, దొడ్లు, స్థలాలు ఊరి మధ్యలో. అలాంటి మూతుబరి ఇంట్లో పెద్ద కూతురు పెళ్ళి. అది 1 రోజు 2 రోజులు కాదు, 5 రోజుల పెళ్ళి. ఊళ్ళో బంధువులకి, చుట్టాలకి, స్వజనానికి 2 పూటల భోజనాలు, పలహారాలు, చిన్నపిల్లలకి పొద్దురిపూట చల్దన్నాలు, అన్నీ ఇక్కడే 5 రోజులు. నాగవల్లయ్యి మగపిల్లి వారు వెళ్ళాకే వాళ్ళు తమ తమ ఇళ్లకు వెళ్ళటం. 5 రోజుల పెళ్ళయ్యాక 6వ రోజున ఊళ్ళో మిగిలిన అష్టాదశ వర్ణాలకు భోజనాలు, పాలేర్లు, పనివాళ్ళు సరే సరే. ఈ 5 రోజులు వాళ్ళ ఇళ్లల్లో పొయ్యిలు వెలిగించే పనే లేదు. బస్తాలతో బియ్యం, డబ్బాలతో నెయ్యి, గంపలతో కూరలు, 4-5 గదులు నిండిపోయాయి. వీధికి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కొత్త తాటాకుల పందిరి, పందిరి రాట్లకు అలంకారంగా పచ్చని కొబ్బరి మట్టలు, గడపలకు పసుపు కుంకుమలు, గుమ్మాలకు తోరణాలు. హడావుడి చూస్తే అది ఒక్క రాజశేఖరం గారింట్లోనేనా? ఊరి అందరింట్లోనూ పెళ్ళా అన్నట్టుంది. ఆహా, ఏమి వైభవం, ఏమి దర్జా అని ఆశ్చర్యపోతున్న ఊరు జనానికి గోపాలపురం నుంచి తరలి వచ్చిన మగపెళ్లివారి టీవీ సంపద రాజసం చూసి మతేపోయింది. ముందు డోలు సన్నాయి, వెనకాల బ్యాండ్ మేళం, తర్వాత కారువ వెనకాల పూసలతో అద్దాలతో అలంకరించిన పెళ్లి పల్లకి. పల్లకీలో తెల్లని దిండ్లు, బాలిసులు. 1-2 చిన్నపిల్లలే గాని పెళ్లి బొట్టుతో తెల్ల సిల్కు బట్టలు కట్టుకున్న పెళ్లి కొడుకు బలరామ్మూర్తి మాత్రం పల్లకి వెనకాల నెమ్మదిగా వస్తున్న టాంగాలోనే కూర్చున్నాడు, కాలి మీద కాలేసుకున్న టీవీగా. అక్కడక్కడ గోధుమ రంగు, నలుపు మచ్చలున్న టాంగా గుర్రం తను కూడా టీవీగానే నెమ్మదిగా టాంగాని లాగుతూ నడుస్తోంది. టాంగా వెనకాల మువ్వల చప్పుళ్లతో గల్లు గల్లుమంటూ వస్తున్న పెళ్లివారి బళ్ళు 1-2 అలా వస్తూనే ఉన్నాయి. ఠాణేదారు గారి కొడుకు పెళ్లికి ఊరంతటిని తరలించుకుని వచ్చినట్లున్నారు. పుల్లేటి కుర్రు జనం అంతా ఇళ్లలో నుంచి బయటకొచ్చి విస్తుపోయి చూస్తున్నారు. వరుసగా వస్తున్న పెళ్లివారి 2 ఎడ్ల బళ్ళని కొందరు కుర్రాళ్ళు లెక్క పెడుతున్నారు. మొత్తం బళ్ళు 125 అన్నాడొకడు. కాదు 150 అన్నాడు మరొకడు. 2 తప్పే, ఖచ్చితంగా 135 అన్నాడు ఇంకొకడు. మీసాలు నిరిసిన రాజశేఖరం గారి రైతు ఒకడు వచ్చి, ఏమిటా లెక్కలు మీరును? మగపిల్లి వారు వింటే ఏమనుకుంటారు? ఇంకో ఇంతమంది వచ్చినా మన అయ్యగారు నిభాయించుకోగలరు, ఆయన గాదిలేమి కరిగిపోవు, పోండి పోండి అంటూ అదిలించి పంపేశారు ఆ కుర్రాళ్ళని. మర్నాడు ఉదయం స్నాతకం.
పెళ్లి కొడుకు తాటాకు గొడుగు కర్ర పాంకోళ్ళు వేసుకుని కాశీయాత్ర అంటూ బయలుదేరితే కృష్ణవేణి పెద్ద తమ్ముడు శాస్త్రులు ఎదురు వెళ్ళి, బావగారు మీ కాశీయాత్ర మానుకోండి, మా అక్కయ్య కృష్ణవేణిని పెళ్లి చేసుకుని హాయిగా సంసార యాత్ర సాగించండి అంటూ గడ్డం కింద బెల్లం ముక్కతో నొక్కి బతిమాలాడు. గట్టిగా నొక్కకు నాయనా, మా అబ్బాయి గడ్డం నొప్పి పడుతుంది అని పెళ్లి కొడుకు తల్లి లక్ష్మీదేవమ్మ గారు అన్నప్పుడు చుట్టూ చేరిన ముత్తైదువులంతా కలకలా నవ్వారు. మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం ఎదురు సన్నాహం. ఆడపిల్లి వారిచ్చిన పానకం తీసుకోవటం, లగ్న పత్రికలు ఇచ్చి పుచ్చుకోవటం, అదయ్యాక కన్యాభరణాలు. ఆ తర్వాత వేదిక మీద సిద్ధంగా కూర్చుని ఉన్న పెళ్లి కొడుకు దగ్గరికి బుట్టలో పెళ్లి కూతుర్ని ఆమె మేనమామలు తీసుకురావటం. ఇదేమిటి, మీరు మా పిఠాపురం నేదునూరు వారు కాదు అడిగాడు పెళ్లి కొడుకు తండ్రి, పిఠాపురం రాజావారి తరపున గోపాలపురంలో ఉన్న ఠాణేదారు అయిన అంకరాజు గారు. అవునండి, మేము పిఠాపురం నేదునూరు వాళ్ళమే. పెళ్లి కూతురు ఎవరనుకున్నారు, మా మేనకోడలే అన్నారు బుట్టలో కూర్చున్న పెళ్లి కూతుర్ని వివాహ వేదిక మీద దింపుతూ ఆమె మేనమామలు. అలాగా, అయితే ఇప్పుడు మరీ సన్నిహితులైపోయారన్నమాట ఆడపిల్లివారు మాకు అన్నారు మగపిల్లివారి తాలూకు ముసలాయన ఒక ఆయన. పెళ్లి మంత్రాలు సాగుతున్నాయి, మంగళ వైద్యాలు మ్రోగుతున్నాయి. అటు ఇటు పెళ్లివారంతా కబుర్లు, హాస్యాలు, నవ్వులు. మరి కట్న కానుకల సంగతి చెప్తే 10 మంది వినేలాగా ఘనంగా చెప్తాను అన్నాడు పురోహితుడు పెళ్లి మంత్రాల మధ్యలో ఆపి. కట్నం ఏమీ లేదు, కన్యే మాకు కట్నం అన్నారు పెళ్లి కొడుకు తండ్రి అంకరాజు గారు గంభీరంగా, నిశ్చలంగా. అటు ఆడపెళ్లివారు, ఇటు మగ పెళ్లివారు అందరూ భేష్ భేష్ అంటూ సంతోషంగా చిరునవ్వులు నవ్వుతూ తలలూపారు. పురోహితుడు కొంచెం ఇబ్బందులు పడ్డారు. బెదురుతూ మరి పెళ్లి కూతురికి పెట్టే బంగారం అన్నాడు నెమ్మదిగా. మా అల్లుడే బంగారం, వేరే మా అమ్మాయికి బంగారం ఎందుకు, అయినా మా కన్న తల్లికి అన్ని నగలు ఉన్నాయి అన్నారు రాజశేఖరం గారు తన సంతోషం, సంతృప్తి, టీవీ దర్జా అన్నీ చూపిస్తూ. మాణిక్యాంబ చెంబుతో నీళ్లు పోస్తూ ఉంటే కాళ్ళు కడుగు పళ్ళెంలో ఉంచిన పెళ్లి కొడుకు కాళ్లను కడిగి కన్యాదానం తంతు పూర్తి చేశాడు రాజశేఖరం. కొబ్బరి బొండం పట్టుకుని ఉన్న కూతురు చేతుల్ని అల్లుడి చేతుల్లో పెట్టాడు. ముహూర్తం టైం అయింది, బాజాలు వాయించండి అంటూ పురోహితులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేత ఒకరి శిరస్సుపై మరొకరు చేతులుంచి జీలకర్ర బెల్లం పెట్టించారు. చూస్తున్న పెద్దలందరి మనసుల్లోనూ తమ తమ పెళ్లి జ్ఞాపకాలు మెదిలి పెదవుల మీద చిరునవ్వులు విరబూశాయి. వధూవరుల్ని మధుపర్కాలు కట్టుకురమ్మని లోపలికి పంపారు. కళ్యాణం బొట్టు, బొగ్గన చొక్క, మల్లెపూల జడతో తెల్లని మధుపర్కాలు ధరించి వస్తున్న కృష్ణవేణిని 10-15 పెద్ద ముత్తైదువులు జ్యోతుల వెలుగులో తీసుకొచ్చారు. సిగ్గుల మొగ్గలా నడిచొస్తున్న కృష్ణవేణి ఆ వెలుగుల్లో బొమ్మలా మెరిసిపోయింది. మంత్రాలు, మంగళసూత్ర ధారణ. బలరామ్మూర్తి తనకు తాళి కట్టి 3 ముళ్ళు వేస్తున్నప్పుడు అతని మునివేళ్లు మెడ దగ్గర తగులుతూ ఉంటే పారిజాత వృక్షాన్ని కుదిపినట్లు కృష్ణవేణి ఒళ్ళంతా ఒక్కమారు జల్లుమంది. తాళి కట్టి తిరిగి ఆమె పక్కనే కూర్చుంటూ అనురాగంతో ఆమె వంక చూశాడు. సరిగ్గా అప్పుడే కృష్ణవేణి ఓరకంటితో అతన్ని చూసింది. తోడు దొంగలు ఒకరికొకరు దొరికిపోయారు. చిరునవ్వులు నవ్వుకున్నారు. తర్వాత తలంబ్రాలు. అటు కృష్ణవేణి వెనక పెళ్లి కాని కన్యలు, పెళ్ళైన పడుచులు, ఇటు బలరామ్మూర్తి వెనకాల అలాగే బ్రహ్మచారులు, కొత్తగా పెళ్ళైన యువకులు. వధూవరుల మధ్య పోటీలు పెట్టి మరీ తలంబ్రాలు పోయించారు. అరుంధతి నక్షత్ర దర్శనమయ్యాక లాజహోమం, స్థాళీపాకం. పెళ్లి కూతురు మెళ్ళలో నల్లపూసలు కట్టి కాలివేళ్లకు మట్టెలు తొడిగాడు బలరామ్మూర్తి. కృష్ణవేణి చేత సన్నికలు తొక్కించారు. తర్వాత సప్తపది. దాంతో శాస్త్రోక్తంగా వివాహం పూర్తయింది. వైదికపు తంతు అయింది. వేడుకలు మిగిలాయి. ఆ వేడుకలన్నీ రోజు కానియొచ్చు. ఈ 5 రోజులు. రాత్రి పొద్దుపోతోంది, ఇక భోజనాలకు లేవండి అని హెచ్చరించాడు 80 ఏళ్ళు నిండిన ఓ పెళ్లి పెద్ద. 5 రోజులు వధూవరుల చేత సరివేసులు, బంతులాటలు, గుమ్మాల దగ్గర పేర్లు చెప్పించటం, వసంతం చల్లుకోవటం, చెలోక్తులు, నవ్వులు, పరిహాసాలు, ఉయ్యాల వారి పాటలు, భోజనాల దగ్గర ఒకే పదార్థాన్ని మళ్ళీ మళ్ళీ అడిగి లేవుడీలు కొట్టించటం ఒకే సందడిగా సాగిపోయింది. 5 రోజులు ఇట్టే అయిపోయాయా అనిపించింది. పెళ్లి కూతురుని తీసుకుని మగపెళ్లివారు తమ ఊరు వెళ్లే సమయం సమీపించింది. నాగవల్లి అయింది. అప్పగింతల సమయంలో అందరి కళ్ళు కన్నీళ్లతో నిండాయి. హృదయాలు ద్రవించాయి. గంభీరంగా ఉండే రాజశేఖరమే
కన్న తల్లి, అత్తవారింటికి వెళ్ళిపోతున్నావా అమ్మా అంటూ బావురమన్నాడు. వియ్యంకుడు అంకరాజు తొట్టుపడి కంగారుగా దగ్గరకొచ్చి, అదేమిటి బావగారు, మీరు అలా బెంబేలు పడితే ఎలా? మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం మేము. పుల్లేటికుర్రికి గోపాలపురానికి దూరం ఎంత? చారడు బారెడు దూరం లేదు. పిల్లని గోదావరి దాటించి అవతలిచ్చారా ఏమైనానా? అంతా కోనసీమ వాళ్ళమే. పిల్లని చూడాలనిపిస్తే చటుక్కుని మీరు రావచ్చు, లేదా గంటలో మేనాలో పంపిస్తాను. మనసు కుదుటపరచుకోండి అంటూ భుజం మీద తట్టాడు. రాజశేఖరం కన్నీళ్లు తుడుచుకుంటూ, నిజమే అనుకోండి, కళ్ళల్లో పెట్టుకుని గారంగా పెంచాను. నేను చెప్పలేదు, కానీ అసలు నేను ఆశించింది ఒకటి అని ఆగాడు. ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు ఆయన. అదా, ఇది నా పెద్ద కూతురు, తర్వాత పిల్లలందరూ నా తానవ చిన్నపిల్లలు. నాకు చెయ్యి సాయం లేదు. 4-5 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి. అందుకని బావగారు. అందుకని కంఠం హెచ్చించి గంభీరంగా అడిగాడు అంకరాజు. అందుకని మీరు మరోలా అనుకోకపోతే ఇల్లరికం. ఏమిటి ఇల్లరికమా? నా కొడుకు నా ఇంట్లో ఉండకుండా మీ ఇంట్లో ఇల్లరికమా? అంకరాజు గారి కంఠం ఇల్లంతా ప్రతిధ్వనించింది. నేను ఆశతోనే పిల్లనిచ్చాను బావగారు. ఆ సంగతి మాట మాత్రంగానే నాకు ముందు చెప్పలేదే? పెళ్ళయ్యాక నెమ్మదిగా చెబుదామని. రాజశేఖరం గారు, మీకు ఆ ఆలోచన ఉంటే ఇంకొక సంబంధం చూసి చేయాల్సింది మీ పిల్లకి. అమ్మమ్మ, బావగారు అంత మాట అనకండి. నా మనసులో ఉన్న ఆశ ఏదో చెప్పాను అంతే. ఇష్టమైతే అనుగ్రహించండి. చేతులు పట్టుకుని అడుగుతున్నాను, మీ దయ. అంకరాజు తీక్షణంగా చూశారు. రాజశేఖరం గారు ప్రాధేయపడుతూ దోసిలొగ్గి నిలబడ్డారు. అంకరాజుకు జాలేసింది. సరే, మీ అల్లుడికి ఇష్టమైతే అలాగే కానివ్వండి అన్నారు. రాజశేఖరం అల్లుడు బలరామ్మూర్తికేసి చూశారు. అతను తండ్రికేసి చూశాడు. అంకరాజు మొహం అటు తిప్పుకొని నిలబడ్డాడు. 5 నిమిషాలు గంభీర వాతావరణం. భగవంతుడా, హాయిగా ఆనందంగా పెళ్లి జరిగాక ఈ ఘర్షణ ఏమిటి? అసలు ఈ ప్రస్తావన ఈయన ఎందుకు తేవటం? ఓ రకంగా భయంతో వణికిపోతూ, మరొక రకంగా భర్త పట్ల కోపంతో ఊగిపోతూ నిలబడింది మాణిక్యాంబ. రాజశేఖరం అంకరాజును బతిమాలుతూ, మిమ్మల్ని కాదని అతను ఏమంటాడు బావగారు? మీరు ఊ అంటే ఊ అనొచ్చు. అంకరాజు ఆలోచించాడు. తనక 7 కొడుకులు, వీడు 5వ వాడు. అందరికీ చదువులు చెప్పించాడు తను. ఉద్యోగాలు కరణీకాలు అంటూ ఎలాగూ వెళ్ళిపోతారు, తన దగ్గర ఉండరు. ఎక్కడో వెళ్ళి ఉండటానికి బదులు మామగారికి సాయంగా ఆస్తులు వ్యవసాయం పనులు చూస్తూ ఇక్కడ ఉంటాడు. ఉంటే ఉండని తనిష్టం. ఇలా ఆలోచించి, అబ్బాయి, మీ మామగారు అంటున్నది విన్నావు కదా? ఆలోచిస్తే నాకు అంత అభ్యంతరం ఏమీ కనిపించలేదు. అయితే నిన్ను ఇల్లరికం ఉండమని చెప్పను, వద్దని చెప్పను, నీ ఇష్టం. ఇది నీ భవిష్యత్తు విషయం, నువ్వు నిర్ణయించుకో. భయము మొహమాటం ఏమీ లేకుండా నీ మనసులో మాట చెప్పు అన్నాడు అంకరాజు. బలరామ్మూర్తి తండ్రికేసి మామగారికేసి ఓ మారు చూసి తల ఉంచుకుని మౌనంగా కూర్చున్నాడు. అటువైపు బంధువులు, ఇటువైపు బంధువులు అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. ఏం జరుగుతుందో అని నిలువెల్లా కంపించిపోతూ, వెండి గిన్నె, వెండి రూపాయి, కంద పిలక వేసి బియ్యం పోసి నడుముకు కట్టిన ఒడికట్టు బియ్యం మూట మీద 2 చేతులు పెట్టుకొని కర్ర స్తంభానికి చేర్లబడి నిల్చుంది కృష్ణవేణి. ప్రయాణానికి సిద్ధంగా బళ్ళు అమర్చినట్లున్నారు. వీధిలో ఎద్దుల మెడలో చిరుమూవలు ఉండి గల్లుమంటున్నాయి. అందరూ బలరామ్మూర్తి అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, చెప్పాను కదా, నిజంగా నిర్భయంగా చెప్పు, నీ మనసులో మాట ఏమిటో కొడుకుతో అన్నాడు అంకరాజు ఆప్యాయంగా. నాన్నగారు అలా అన్నారు కదా, చెప్పు బాబు అన్నాడు రాజశేఖరం. అలాగే అని అల్లుడు ఇల్లరికానికి ఒప్పుకుంటాడన్న కొండంత ఆశతో బలరామ్మూర్తి పెదవి విప్పాడు. ప్రస్తుతం మీ అబ్బాయిలు చిన్నవాళ్ళు, మీకు చెయ్యి సాయం చేసే స్థితిలో లేరు. ఇంత ఆస్తి, వ్యవసాయం ఇదంతా మీరొక్కరూ చూసుకోలేకపోతున్నారు. అందువల్ల నన్ను సాయంగా ఇల్లరిక ఉండమంటున్నారు. అంతే నాయనా, అంతే. సరే, ఉంటాను, మీకు చేదోడుగా ఉంటాను అన్నాడు బలరామ్మూర్తి. అంకరాజుతో సహా మగపెళ్లి వారంతా తెల్లబోయారు. రాజశేఖరంతో పాటు ఆడపెళ్లి వారంతా ఆనందించారు. కానీ అని ఆగాడు బలరామ్మూర్తి. అందరూ ఒక్కమారు ఉలిక్కిపడ్డారు.
10-15 ఏళ్ళు అయ్యేసరికి మీ పిల్లలందరూ పెద్దవాళ్ళై అందొస్తారు, మీకు సాయం చేస్తారు. అప్పుడు నా అవసరం ఏమిటి మీకు? అనవసరంగా ఏ పని లేకుండా నేనిక్కడ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చొనైనా కూర్చోవాలి, లేదా నేనప్పుడు బయలుదేరి వెళ్ళి నా బతుకు తెరువేదో వెతుక్కోవాలి అన్నాడు. రాజశేఖరం కంగారు పడుతూ, అది కాదు నాయనా అంటూ ఏదో చెప్పబోయాడు. మామగారి వాక్యం పూర్తి కాకుండానే, అందువల్ల ఇల్లరికం నాకు ఇష్టం లేదు, నేను ఉండటం లేదు, నడవండి నాన్నగారు అంటూ కృష్ణవేణి చిటికన వేలు పట్టుకుని కదిలాడు బలరామమూర్తి. ఆడపిల్లి వారందరూ అతని మాటలకు తెల్లబోయి బొమ్మల్లా నిలబడిపోయారు. మగపిల్లి వారి బళ్ళు కదిలాయి. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.